ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో శ్రీవారికి తిరుమల టీడీపీ నేతలు మొక్కులు చెల్లించుకున్నారు. రాక్షస పాలన అంతమయ్యి రామరాజ్యం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిందన్నారు. ఇందులో భాగంగా స్వామివారికి 2.5 కేజీల కర్పూరంతో పాటు 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నామన్నారు. ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చిన ఘనత చంద్రబాబుకి మాత్రమే దక్కుతుందని కొనియాడారు. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు తొలగిపోవాలని చెప్పని ఆ రోజు ముక్కోవడం జరిగింది దేవుడికి. అదే విధంగా భగవంతుడి దయ వల్ల ఆ రాక్షసన పోవడం, రామరాజ్యం రావడం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం మా అందరికీ సంతోషం. ఈ రోజు ఆ భగవంతుడి దయ వల్ల రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గడిచిన 1 సంవత్సరంలోనే ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడారు. అతను పథకాలు అమలు చేయడం లేదు అది ఇదని చెప్పని. ఈ రోజు ప్రతి ఒక్కరికి చంపపెట్టుగా అమ్మఒడి పథకం ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. 15,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్క పిల్లలకి. అదే విధంగా రాష్ట్రం మొత్తం ప్రతి 6 పథకాలు కూడా అమలు చేస్తారని చెప్పని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. వాళ్ళందరూ కూడా వాళ్ళకి మనవాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా అర్జీ పెట్టుకొని వాళ్ళు కూడా 15,000 తీసుకోవచ్చు అని చెప్పని మా తెలుగు యువత తరఫున మేము అందరూ తెలియపరుస్తున్నాము. గతంలో ఉన్నటువంటి రాష్ట్రం అంతా ఎదురు చూస్తాను. ఈ రోజు ఎప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వస్తానని. ఎందుకంటే నారా లోకేష్ కంటే మన పాదయాత్ర యువగణంలో కార్యకర్త కష్ట సుఖాలని చూసి ఆనంద కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తెలుగు యువతలందరూ మన నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సీఎం గారు రాజధానిలో బిజీ అయిపోయారు. ఆ రాజధాని 3 ఏళ్ల లోపల పూర్తి అవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఇంత రాజధాని లేదు కాబట్టి ఆ రాజధాని కూడా 3 ఏళ్ళ పూర్తి చేయాలని చెప్పి సీఎం గారికి ముక్కున్నాము. సీఎం గారు గవర్నమెంట్ బిజీలో ఉంటాడు. కార్యకర్త కష్ట సుఖాలు చూసుకునేందుకు నారా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలవరం పూర్తి అవ్వాలని చెప్పి ఈ రోజు చాలా శుభదినంగా వాళ్ళు ప్రకటిస్తారు. తల్లికి వందనం. ప్రతి ఇంటికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన అందరికి ఈ రోజు అందరి అకౌంట్ లో పడుతుంది.